Hello dear aspirants, good morning. Welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, నిపుణ కాలమిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్. ఈ వీడియోలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ అనేది చేద్దామండి. ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కోసం మన టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని మీరు ఫాలో కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ నెల 6/6/2026 నుంచి స్టార్ట్ అవుతాయండి. మరి లాస్ట్ డేట్ ఆన్లైన్ సబ్మిషన్ కోసం నెక్స్ట్ మంత్ జూలై 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మనకి సబ్మిషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అట్లాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేది ఎగ్జామినేషన్స్కి వారం రోజుల ముందుగా మనకు రావడానికి ఛాన్స్ అయితే ఉంది. మరి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది అక్టోబర్ 2026లో ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది. ఎగ్జాక్ట్లీ డేట్ అనేది తర్వాత మనకు అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా కంపల్సరీగా ఓటీఆర్ నమోదు చేసుకునే వాళ్ళు లేదా ఓటీఆర్ ఇంకా అప్డేట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఫస్ట్ అది కంప్లీట్ చేసుకోవాలి టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి అఫీషియల్గా. ఎస్, అది అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ మనం ఆన్లైన్ సబ్మిషన్ అనేది చేయాలి. కేవలం నేను ఓటీఆర్ చేసేసిన అంటే ఇది అప్లికేబుల్ అనేది కాదు. అది కంపల్సరీ ఉండగా కూడా మన ఆన్లైన్లో సబ్మిషన్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీ మొబైల్ నెంబర్ కానీ మీ మెయిల్ ఐడి కానీ మీకు ఉద్యోగం వచ్చే చివరి క్షణం వరకు కూడా కంపల్సరీ వాటినే మెయింటైన్ చేయాలి. ఎందుకోసం అంటే కంప్లీట్ అప్డేట్స్ అన్ని కూడా దానికి ఇవ్వడం జరుగుతుందని మనకి ఇక్కడ క్లియర్గా తెలిపినండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో ఉన్న నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటంటే 222 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఈ వేకెన్సీస్ని ఏ విధంగా ఫిల్ చేస్తున్నారంటే మల్టీ జోనల్ లెవెల్గా ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఏజ్ అనేది చూసుకుంటే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 44 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఉంది. పే స్కేల్ని గమనిస్తే 54,220 నుంచి 1,33,630 రూపాయల వరకు పే స్కేల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ని గమనిస్తే కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ అనేది సివిల్ ఇంజనీరింగ్లో ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయినా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో పాటు ఓపెన్లో చేసినవి కానీ డిస్టెన్స్ మోడ్లో చేసినవి కానీ యాజ్ పర్ గైడ్లైన్స్ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మనకు ఉద్యోగం వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తామో అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ ఫైనల్ చేస్తేనే అది యాక్సెప్టబుల్ అవుతుందండి. వాళ్ళు ఫైనల్ చేయకపోతే, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అది యాక్సెప్ట్ కాదు. అది యాజ్ పర్ నోటిఫికేషన్ గైడ్లైన్స్ని మనం ఫాలో చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ పోస్టులన్నీ కూడా మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2గానే డివైడ్ చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ కూడా తెలిసి ఉండాలి మీ డిస్టిక్ అనేది ఏ మల్టీ జోన్లో వచ్చింది, మల్టీ జోన్ 1లో వచ్చిందా, మల్టీ జోన్ 2లో వచ్చిందా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చిండు. లేదా ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు మారది, కన్సిస్టెన్సీగానే ఉంటుందండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ని గమనిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఇయర్స్ అండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్ అండి. అదేవిధంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్ అప్ టు 5 ఇయర్స్ బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద రెగ్యులర్ సర్వీసెస్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ కార్పొరేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఉంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెయిన్ వాళ్ళకు 3 సంవత్సరాల వరకు దాదాపు అయితే ఉంది. లెంత్ ఆఫ్ ద సర్వీస్ రెండెండ్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్సెస్ వీళ్ళకు కూడా 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎన్సీసీ వాళ్ళకు కూడా 3 ఇయర్స్ అనేది ఇక్కడ ఉందండి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది యాజ్ పర్ నామ్స్ ఏజ్ రిలాక్సేషన్ అండి. మినిమం అయితే 18, మ్యాక్సిమం 44 ఇవ్వంగా కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ వీళ్ళకు అప్లికేబుల్ అవుతుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఫీ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజ్ అయితే ఓసీ, బీసీ ఆస్పిరెంట్స్కు 1000 రూపాయలండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకు 500 రూపాయలండి. ఇది కామన్గా అప్లికేషన్ ఫీజు కట్టాల్సింది. దాంతోపాటు ఎగ్జామినేషన్ ఫీ అనేది అందరికీ 120 రూపాయలు ఉంది. ఎస్, అప్లికేషన్ ఫీజు వేరు. అదేవిధంగా మనకు ఈ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వేరు. అంటే ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపాయలు అందరికీ ఉంటుంది ఏ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు. కానీ అప్లికేషన్ ఫీజులో ఓసీ, బీసీ వాళ్ళకు 1000 రూపాయలు ఉంది, మిగిలిన వాళ్ళకు 500 ఉంది. అంటే ఇది పేమెంట్ అయిపోయిన తర్వాత ఇది కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విషయాన్ని కూడా ఆస్పిరెంట్స్ గమనించాలి. ఎస్, అదేవిధంగా మనం ఒకసారి బ్రేకప్ పోస్టులను గమనిస్తే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. మల్టీ జోన్ 1లో మొత్తం 112 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోన్ 2లో 110 పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిసి 222 పోస్టులని రావడం జరిగింది. మల్టీ జోన్ ఓపెన్ కేటగిరీలో 34+1, మల్టీ జోన్ 2లో 30+2
32+2 అనేవి ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్లో జోన్ 1లో 11, జోన్ 2లో 10, బీసీఏలో 8, జోన్ 1లో, జోన్ 2లో 8, బీసీబీలో జోన్ 1లో 11, జోన్ 2లో 11, బీసీసీలో జోన్ 1లో 1, జోన్ 2లో 1, బీసీడీలో జోన్ 1లో 7, జోన్ 2లో 8, బీసీఈలో జోన్ 1లో 4, జోన్ 2లో 5, ఎస్సీ 1లో జోన్ 1లో 1, జోన్ 2లో 1, ఎస్సీ 2లో జోన్ 1లో 10, జోన్ 2లో 10, ఎస్సీ 3లో జోన్ 1లో 6, జోన్ 2లో 5, ఎస్టీలో జోన్ 1లో 11, జోన్ 2లో 10, స్పోర్ట్స్ కోటాలో జోన్ 1, జోన్ 2లో 2 ఉన్నాయండి. విహెచ్లో కూడా జోన్ 1, జోన్ 2లో 1 ఉన్నాయండి. హెచ్హెచ్లో 2, జోన్ 1లో, జోన్ 2లో కూడా 2 ఉన్నాయండి. ఓహెచ్లో కూడా 1 ఉన్నాయండి. ఎంహెచ్లో కూడా జోన్ 1లో 1, జోన్ 2లో 1 అని ఉండడం జరిగింది. మొత్తం కూడా ఇది బ్రేకప్ వేకెన్సీస్ అండి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ కూడా క్లాసిఫై కావడం అనేది జరిగింది, ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది యాజ్ యూజువల్గా. నెక్స్ట్ వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ని గమనిస్తే ఓవరాల్గా మనకు 2 పేపర్స్ పెట్టడం జరిగింది, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసరికి యాజ్ యూజువల్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ 1 పెట్టడం జరిగింది. మరి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 నిమిషాలు ఉంటాయి, 150 మార్కులు ఉంటాయండి. అదేవిధంగా పేపర్ 2 వచ్చేసరికి డిగ్రీ లెవెల్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుకి సంబంధించిన ఇది పేపర్ ఉంటుందండి. 150 క్వశ్చన్స్ ఉంటాయండి, 150 నిమిషాలు ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు ఉంటుంది. సో 300 మార్క్స్ అనేది మనకు సబ్జెక్టు పరంగా ఎగ్జామినేషన్లో ఉంటుందండి. సో ఓవరాల్గా 450 మార్క్స్ అనేది ఉంటుంది. పేపర్ 1 అనేది బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు అండి. కానీ పేపర్ 2 అనేది సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కావున అది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యాజ్ యూజువల్గా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో గత నోటిఫికేషన్లలో ఉన్న సిలబస్ కంటెంట్ అనేది మనకి ఇక్కడ ఉంది. దాదాపు 15 నుంచి 16 టాపిక్స్ అనేవి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా పేపర్ 2 వచ్చేసరికి మీ ఓన్ సబ్జెక్ట్ అండి, మీ ఓన్ సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, సబ్ టాపిక్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాదాపు 11 చాప్టర్స్ ఇచ్చిండ్రు. ఈ 11 చాప్టర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఇంజనీరింగ్ బుక్స్ని ముందు పెట్టుకుంటే మీరు ఫార్వర్డ్ కావడానికి ఒక అవకాశం అయితే ఉంటుందండి. యాజ్ యూజువల్గా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో మిగిలిన స్పోర్ట్స్ కోటా కానీ మిగిలిన గైడ్లైన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, నేనైతే బ్రీఫ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన. ఇంకేదైనా ఉన్నా కానీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఎలిజిబిలిటీ విషయాల్లో కానీ ఇంకేదైనా అప్లికేషన్ విషయాలలో కానీ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా నేను వాటన్నింటిని కూడా క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాను. ఎస్, ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.